ధ్యానం అంటే ధ్యానంతోనే ఉండాలి అంతే. ఇంకా అప్పుడే నిజంగా మనం లోతుగా పోగలుగుతాం. లేదంటే సరిగ్గా ధ్యాన స్థితిలోకి వెళ్ళలేము మనం. ఇక్కడ ప్రశాంతంగా ధ్యానం చేద్దాం. దీన్ని గ్రూప్ మెడిటేషన్ అంటారు. ఇలా కూర్చొని ధ్యానం చేయడం ద్వారా మనం చాలా ముందుకు వెళ్తాం. అందులో సమస్యలు పెట్టుకుని ఎలా అనిపించింది అందరికి? ఇలా ధ్యానం చేసేటప్పుడు చక్కగా ధ్యానంలో లీనమైపోవాలి. ఏది ఉన్నా నీ వ్యాపారం ఉంటుంది, ఇల్లు ఉంటుంది, ఇల్లు ఉంటారు, అన్నీ ఉంటాయా? సంస్కారం అనేది అన్నీ ఉంటాయి. కానీ మనం ధ్యానం చేస్తున్నంత సమయం మటుకు కొద్దిసేపు ఒక గంట సేపు చేస్తే గంట సేపు మనం పక్కన పెట్టేసేయాలి. ఇంకా వాళ్ళకు చెప్పాలి, నేను గంట సేపు ధ్యానం చేసుకుంటా, నేను నాకు ఎవరు చేయకండి చెప్పాలి. దీన్ని ఏమంటారు? ఇక ధ్యానంలో కూర్చొని మనం ఇప్పుడు ఏం చేస్తాం? దీన్ని ఏం చేస్తామంటే అన్నిటికీ సమయం ఇస్తాము. ఈరోజు టాపిక్ ఏంటి? మనతో మనం ఎంత మనము సమయం ఇచ్చుకుంటాము, ఎంత మనలో మార్చుకుంటున్నాము మన లోపల అనేది చదువు. ఏం చేస్తున్నాము? సంసారానికి ఇస్తాము, పిల్లలకి ఇస్తాము, ఇల్లు కడతాము,
ఇంకో ఇల్లు కడతాము, ఓ 10 ఇల్లు కడతాము. అన్నింటికి సమయం ఇస్తున్నాం. బిజినెస్ చక్కగా బాగుంది, మంచి ముందుకు పోతుంది, సాగుతుంది. అంతా చాలా బాగుంది. కానీ ఏది అంటే లోపల ఎందుకు ఆలోచన ఉంటా ఉంది. లోపల ఎందుకు ఆ దుఃఖం ఉంటుంది, బాధ ఉంటుంది. ఏదైనా సమస్య వచ్చినా కూడా ఏంటంటే మనము అంత సులువుగా పరిష్కరించుకోవాలి. ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో మనకేమైనా ఒక సమస్య వచ్చినప్పుడు అంతే కదా! ప్రశాంతంగా ఆనందంగా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, ఒక ఫంక్షన్ ఉన్నప్పుడు చాలా ఆనందంగా ఉంటాము. మన జీవితంలో ఒక 2 సంఘటన అనుకోని సంఘటన వచ్చినా, మనం తీర్చుకోలేని సమస్య వచ్చినా, అప్పుడు మనం చాలా బాధపడతాం. ఇబ్బంది ఏమవుతుందంటే అసలు విషయం గుర్తుపెట్టుకోవాల్సిందంటే లోపల. ఈ లోపల అనుకోని ఏమంటారు? ఇన్నర్ వరల్డ్ అంటారు. ఈ లోపల బాగుంటే బయట అంతా చక్కగా బాగుంటది. లోపల సరి చేసుకోలేదనుకోండి, ఇన్నర్ చైల్డ్ అనుకోండి, ఇన్నర్ వరల్డ్ అనుకోండి, బయటంతా కూడా గందరగోళం. ఎప్పుడు ప్రొఫెసర్ చెప్పేవారు. ధ్యానం చేయాలి, సత్యసాంగత్యం చేయాలి, పుస్తక పఠనం చెప్పేవారు. మేము అనుకునేవాళ్ళం అప్పట్లో. ఎప్పుడు ఏం కష్టం చెప్పినా అదే చెప్తారు ప్రొఫెసర్. ఎంత దాంట్లో తినేవాళ్ళు. అప్పట్లో మాకు తెలిసేది కదా. ఏముందంటే ఏముంది చిన్న చిన్న వాక్యాలే కదా, దాంట్లో ఏముంది తెలియదు. మళ్ళా తెలిసొచ్చింది. అంటే సార్ గురుగారు ఏం చెప్తున్నారంటే, ఈ ధ్యానం చేయడం ద్వారా మంత్రం చెప్తాము, తర్వాత పుస్తకాలు చదువుతాము. పుస్తకాలు ఎవరు ఎందుకు చదువుతాం మనం? చాలా విషయాలు మనకి డౌట్ అన్ని ఉంటాయి. మనం ఎప్పుడు పదే ఏం చేస్తామంటే వేరే వాళ్ళని మనము ధ్యానం పుస్తకాలు చదువుకోకుండా నాకు ఈ సమస్య వచ్చింది, నాకు ఆ సమస్య వచ్చింది నాకు అని అనుకుంటాం మనం. వాళ్ళు చెప్తూ ఉంటారు మనకి. మనం ఎప్పుడు తెలుసుకుంటాము అంటే లోపల నుంచి రావాలి కదా జ్ఞానం అనేది. ఈ లోపల ఇక్కడ ఊరకపోతే ఏమవుతుంది, బయట వరకు మనం ప్రశ్నిస్తున్నాము, వాళ్ళు మనకు ఆన్సర్ ఇస్తున్నాము. అలా కాకుండా మనమే రోజు పుస్తకాలు చదవాలి, చాలా ముఖ్యం. మీకు తెలుసు కొన్నిసారి ఎన్ని ఇంట్రడ్యూస్ చేశారో అప్పటి కాలంలో అంతా మీరు సినిమాలు చూసింటారేమో మీరు. ఎందుకు పుస్తకాలు? పుస్తకాలు చదవడం ద్వారా ఎన్నో మన లోపల లోపల ఎప్పటి నుంచి కూడా డౌట్స్ అన్ని కూడా మన మైండ్ లో క్లియర్ అయితే పోతాయి. ఒక పుస్తకాలు చదివే వాళ్ళం ఇప్పుడు ఏమైంది టెక్నాలజీ తెలిపోయింది. మనము పిఎస్ ఛానల్ కొడితే పిఎస్సీ అన్ని వచ్చేసింది. ఒకసారి నాకు వస్తుంది మా సార్ కుటుంబం ఇస్తారు అంటాడు, కుటుంబం ఇస్తే అన్ని అందరికీ వస్తున్నాయి వస్తుంది. ఇప్పుడు ఎంత సులభం ఇది చెప్పండి. అంటే రోజు ధ్యానం తప్పనిసరిగా చేసుకోవాలి. సమయం దానికి తీసి మనం పక్కన పెట్టాలి. ఎంత ఉన్నా సరే పుస్తకంలో ఆ సమయం లేదు నేర్పుతాము. ఒక్క పేజీలో సమయం సమయం ఉంటుందా, ఒక పేజీలో చదువు. సత్యం సాంగ్ వచ్చింది కదా, చక్కగా క్లాసు అంటే అరేంజ్ చేస్తున్నారు రెండు వాళ్ళంతా కూడా. సత్యం సాంగ్ ఇంకా నేను చేసుకున్న ధ్యానం అనుకోవచ్చు. ఇక్కడ రావాల్సిన అవసరం లేదు అనుకోవచ్చు. చాలా విషయాలు తెలుసుకుంటాము. 10 మందితో కలిసినప్పుడు చాలా విషయాలు మనం తెలుసుకుంటాం. ఈ 3 తప్పనిసరిగా అందరూ చేయాలి. ఏముంది ఎప్పటి నుంచి మేము ఆకు చేసే విషయము మీకు తెలియని విషయాలు ఏం కాదు, ఇవన్నీ కూడా మనకు తెలిసిన విషయాలే చెప్తూ చేసుకుంటున్నాము. ఇవన్నీ చిన్నగానే కావచ్చు. అంటే నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే మనల్ని మనం ఇంత మార్చుకోకపోతాము, బయట అంత మనకి అందంగా కనిపిస్తుంది. మీరు ఎప్పుడైనా గమనించారా? ప్రశాంతంగా ఉంటుంది. మనం ఎవరిలో చేసినా కూడా చాలా ఆనందంగా ఉంటున్నారు. వాళ్ళు మాట్లాడుకుంటే ఏం బాగున్నావా అని వాళ్ళు చేపట్టాలా అని మాట్లాడతారు. అదే మరి నీకు బాగాలేదు కూడా లోపల ప్రతి ఒక్కటి అంత అందమైన విషయం కనిపించినా కూడా చీకటాము. ఎవరు వచ్చి మాట్లాడితే కూడా ఏమి కదా అంటారు. అయ్యా అందరూ ఒప్పుకున్నాడు అని చెప్పిపోతారు. అందుకే ఈ లోపల చాలా బాగా పెట్టుకోవాలి. అంటే మన కోసం మనకు సమయము తప్పనిసరిగా ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఈ రోజు జరిగేది ఏంటంటే మనం ఏమనుకుంటున్నామంటే అన్ని దానికి సమయం ఇస్తున్నాం కానీ మనకు మనం ఇచ్చుకోవడం లేదు. ఎవరికి వాళ్ళని చెక్ చేసుకోవాలి, ఎంత సమయం ఇచ్చుకుంటున్నాము. ఇవన్నీ ప్రాక్టీస్ చేయడం ద్వారా ఆటోమేటిక్గా రోజు ఇంప్రూవ్ చేసుకుంటాం. అలా కాకుండా ఈరోజు చేసేసి మనం ఏ రోజు మన ధ్యానం అంటే శ్వాస చేస్తాం కదా, ధ్యానం చేయాలి మనం అలా చేస్తే ఎలా ఉంటుంది. రోజు చేయాలి, రోజు చేయాలి. గురువు గారు ఎందుకు అంత చేశారంటే రోజు చేయడం ద్వారా కదా మేము ఒక ధ్యానం నేర్పించిందాము. ఆయన మనకంటే ముందుకెళ్ళి పెట్టాడు. ఆయన స్టేజ్ ఎక్కి ధ్యానం చేపిస్తున్నాడు. మనం అనుకుంటే ఇదే ధ్యానం నేర్పించాను ఆయనకి, ఆయనకు స్టేజ్ ఎక్కి స్పీచ్ ఇస్తున్నాడు. బ్రహ్మాండంగా బాగుపడిపోయాను. నీకు ఏమి ఇవ్వాలని ఇస్తున్నాడు అంటే ఆయన అంత స్థితికి వెళ్ళాడు అంటే ఆయన ఎంత కష్టపడ్డాడు ఆయన. అవునా? రోజు చేయాలి. రోజు చేయడం అనేది కన్సిస్టెన్సీ ఇది సీక్రెట్ ఫర్ సక్సెస్ అంటారు కదా. కన్సిస్టెన్సీ అంటే రోజు చేస్తూ
ఎవరికి వాళ్ళు కోరుకోరు వదిలేసుకోవాలి. గురువుగా లేదు మనకి బోర్ కొట్టేస్తుంది జీవితం. ఏందబ్బా రోజు ఒకటే జీవితం ఒకటే చేస్తున్నాము టార్గెట్ పెట్టాం అవునా? హుషారు మనకి జీవితంలో ప్రతి ఒక్కరు వాళ్ళ ఇష్టమైన పని మనం చేసుకుంటే వెళ్ళాలి. మనకి ఎవరు చెప్పరు. ఇప్పుడు మేడం వాళ్ళు క్లాస్ చెప్పని వాళ్ళు చెప్పారా? లేకుంటే వీళ్ళకి వాళ్ళకి వాళ్ళకేమో చెప్తున్నారా? ఎవరికి వాళ్ళు గెలిచి రావాలి. అంటే లక్ష్యం పెట్టుకోవాలి. మనం అందరం లక్ష్యం పెట్టుకోవాలి. అది నలుగురు ధ్యానం కావచ్చు, లేకుంటే నేను పక్కన కూడా ధ్యానం చెప్పాను కావచ్చు. అలా వేరే వాళ్ళతో ఉండకూడదు. నేను ఆమె చెప్పాను ఆ ధ్యానంకి నేను రమ్మని చెప్పాను ప్రచారానికి ఆమె రాలే నేను కూడా ఆగిపోను. క్లాస్ మనం వేరే ఊరికి పోదాం అనుకుంటాము. ఏం చేస్తాము? ఇంకొకరు ఇంపెట్టుకుంటాం మనం ఒకరు పోతే మనకి భయం. అంటే ఏం చెప్తామో ఏం పెట్టు వాళ్ళ క్లాస్లో మనకి భయం ఏంటో మామూలుగా నేను కూడా రావాలి నేను కూడా ఇలా కాకుండా మన సొంత ప్రయాణం మనం నిలబెట్టుకోవాలి. అంటే మనకి ఇష్టమైన పనులు మనం చేయాలి. మనకు ధ్యాన విచారం ఇష్టం ఉంటుంది. లేకుంటే మనకి ఇంకో రకంగా మనం ఏమైనా ప్రకృతిలో వెళ్ళి స్పెండ్ చేయడం మా సార్ ఎప్పుడు చెప్తారు తప్పనిసరిగా చేయాల్సిన పని ఈ పుస్తకాలు ధ్యానము సన్యసాంగత్యంతో పాటు మనం చేయాల్సింది ప్రకృతిలో గడపడం. ప్రకృతి చాలా పొద్దున్నే మనకు అన్ని ఉంటాయి కదా ఇంటి దగ్గర పార్క్ కానీ ఇంటి పైన కూడా మనకి సూర్యుడు ఉదయిస్తున్నాడు అన్ని ఉంటాయి మనకి. కాసేపు మనం చేస్తున్నాడు ఒక అర్ధ గంటని ఇలాంటి మనకి ఇష్టమైన పని మనం చేసుకుంటూ మన లక్ష్యం వైపు మనం ముందుకు వెళ్తూ ఉండాలి. ఇంకోటి ఏంటంటే ప్రస్తుతం ఏంటంటే అందరూ జరిగే విషయాలు ఏంటంటే సొసైటీ ఉంటుంది పనులు చేస్తుంటాం పనులు ఉంటుంది పోవాల్సింది చక్కగా అందరికీ ధ్యానం ఉంది అందరికీ ఇష్టమే ప్రచారం ఉంది అందరికీ ఇష్టమే కానీ ఏమవుతుంది లోపల సమస్య జరుగుతుంది. ఏ మంచి 30 ఏళ్ళు లేదు పెద్ద మాస్టర్ లేదు ఆ లోపల గొప్ప ఉంటుంది గ్రేట్ మాస్టర్ లేదు 30 ఏళ్ళు నువ్వు నాకు చెప్తావా అని ఈ లోపల సీనియర్ మాస్టర్ ఇవ్వ ఉంటుంది అనమాట. అట్లా పని ఇస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఇంత చక్కటి వాతావరణంలో ఇంత చక్కటి ధ్యానంగా చక్కటి మనకి అద్భుతమైన విషయాలు చెప్పినా తెలియకపోతే ఒకరి గురించి ఎట్లా మనం ప్రవర్తించాలని తెలియకపోతే ఏమవుతుంది దుఃఖం వస్తాడు. ఈ మనిషి వచ్చా ఈ మనిషి ఏదైతే ఈ మనిషి మాట్లాడా నన్ను మాట వేసిపోయా ధ్యానం ఉంటా మనం కానీ మనకు తెలియదు మనం ఎలా ఎదుర్కోవాలా అనే ఆ ఎమోషన్స్ కానీ ఒక మనిషితో ఎలా ప్రవర్తించాలో మనకు తెలియదు మరి ఆ జ్ఞానం మనకు లేదు. అంటే మొట్టమొదటిగా చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ దీనికి పరిష్కారం ఏంటంటే మన ఇంట్లో వాళ్ళతో ఫస్ట్ మనం మొదలు పెట్టాలి. ఫస్ట్ రౌండ్ అంటే ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ ఫస్ట్ మన ఎవరు వస్తారు మన కుటుంబం వస్తారు అతను మన స్నేహితులు వస్తారు కొంచెం మన కోసం వాళ్ళు 5వ వారం ఎప్పుడు వస్తారు ధ్యానం వస్తారు 5వ రౌండ్ ధ్యానం వస్తారు. మొట్టమొదటి చేయాల్సింది ఏంటి ఇంటి నుంచి మొదలు పెట్టాలి. అంటే ఇంట్లో ఉన్న భార్య భర్త పిల్లలు ఎవరైనా కావచ్చు ఆ ఎమోషన్స్ మనం ఫస్ట్ వాటిని మనం ఎంత వచ్చుకుంటున్నాం ఎంత ఎదుర్కోగలుగుతున్నాము భర్త ఉండడు ఒకటి ఏదో తేడా వచ్చింది ఏం చేస్తుంది భార్య వెంటనే నిలిపిస్తారు ఎందుకు కూడా చేస్తున్నాం వెంటనే అక్కడ అవసరం ఉండదు ఆయన 1 నిమిషం 2 నిమిషాలే ఆయన ఏదో పని కోసం పక్కకి వెళ్ళారు అది గమనించుకోవాలి. ఇంట్లో ఏం చేస్తాము ఇంట్లో వాళ్ళే కదా భర్తే కదా భార్య కదా పిల్లలే కదా సొంతం కదా అని ఇష్టాంతరం ఏం చేస్తాం గట్టిగా చేస్తాం అట్లా అవగాహన మొదలుపెట్టాం మనం అంటే అది అలవాటు అయిపోయింది. అలా కాకుండా 1 నిమిషం 2 నిమిషాలు మంచి పక్కపోయినాడు కదా అని కొంచెము ఆలోచించదంటే ఏమవుతుంది ఆలోచన పిల్లలతోనే ఉంటుంది. పిల్లలతో చేసినప్పుడు మనము ఎలా డీల్ చేస్తున్నాము ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే మన కుటుంబంలో ఫస్ట్ అయితే మనం ఎమోషన్స్ ఇవన్నీ అరికట్టుకుంటామో సెకండ్ రోడ్ ఏమవుతుంది ఇక్కడ సక్సెస్ అయితే మళ్ళీ 2వ రోడ్ పోయిన స్నేహితులతో బాగుంటాము అలా 4వ రోడ్ పోయిన ధ్యానంతో బాగుంటాము అన్ని ఎమోషన్స్ అని గమనించుకోవాలి. ఇంట్లో చేసినప్పుడు అప్పుడు మనకి ఏమవుతుందంటే ఆ ధ్యానం దగ్గరికి వెళ్ళినప్పుడు అన్నప్పుడు మనకి ఇవన్నీ ఇక్కడ మనం చేసుకుంటాం కాబట్టి ఇంట్లో అన్ని మనం సాల్వ్ చేసుకుంటాం కాబట్టి ఎమోషన్స్ అన్ని కూడా ఆ వెళ్ళినప్పుడు అంత అంత గొప్ప కాదు మనకి వాళ్ళు ఒక మాటగా కూడా ఒక మాట అంటే అందరి ఓన్లీ అంటే నీ కథ మూమెంట్ నేను రాదు అంటే జ్ఞానం వచ్చింది అనమాట దీనికి ఎంత అవసరం లేదు ఆ సమయానికి ఆ మాట సమయం అది కొంచెం మనకి అర్థం జ్ఞానం కొంచెం అందుకే అంటారు
ఫస్ట్ మొట్టమొదటిగా మనం జ్ఞానం అవ్వాలి. మనము మంచి అంతర్గతంలో ప్రశాంతత అవ్వాలి. ఇది ప్రశాంతం లేకుండా ఎన్ని ధ్యాన కార్యక్రమాలకు వెళ్ళినా, ఎన్ని ధ్యాన ప్రచారం చేసినా, శాకాహారానికి వెళ్ళినా ఏమన్నా ఏమవుతుంది? లోపల వేస్తాడు, కోపం వస్తాడు, అహంకారం ఎక్కువ వస్తుంటది. అందులో అంటే చాలా సమస్య. కాబట్టి ఇంటి వాళ్ళతో మొదలు పెడితే బయట వ్యక్తితో కూడా మనము ఆలోచించుకుంటాం. ఎలా ప్రవర్తించాలి, ఎలా ఎక్కడ ఆగాలి, ఎక్కడ ఆగకూడదు, ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడకూడదు, ఇవన్నీ కూడా మనకు ఆలోచించుకుంటాం. సో ఇట్లా ఉండదు. మీరేమంటారు? మీరేమంటారు? అంటే ఇప్పుడు ఏం చేయాలంటే స్టడీ వర్క్ చేసుకోవాలా, పక్క వాళ్ళ మీద సంబంధం మనకు సమస్య అంతా మనం ఏంటి మనని దృష్టి పెట్టుకోవాలి. ఎప్పుడైతే బయట వాళ్ళ మీద పడిపోతాయో, దృష్టి పోతుందో, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు పోయిందంటే మటుకు మన పైన సేపలంటే జీవితకాలము ఇంత ఉంది మనం ఏమంటారు విశ్లేషణ చేసుకోవడానికి. ఇంకా మనకి సమయం ఎక్కడ పక్కవాడి గురించి ఆలోచించండి. కాబట్టి వీలైనంత వరకు ఈరోజు ముఖ్య సందేశం ఏంటంటే, విషయం ఏంటంటే వీలైనంత వరకు మనం ఎంతో మార్చుకుంటూ పోగలుగుతాము. ఎంతవరకు మార్చుకుంటూ వీలైతే అంత అద్భుతంగా మన ప్రపంచం బయట ప్రపంచం అద్భుతంగా ఉంది. ఈరోజు చక్కటి మనం అందరూ తీసుకోవాల్సిన విషయం. ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. ఈ సందర్భంగా మనం అనుకున్నాం ఏమనుకున్నాం కదా, మన గురించి అనుకున్నాం కదా. కొన్ని మా సార్ రాసిన ఏదైతే పుస్తకం నుంచి కొన్ని మనం కొటేషన్స్ కొన్ని సమయంలో కొన్ని షేర్ చేస్తాం. అంటే ఇంకా కొంచెం అంటే మనం వేరే విశ్లేషణ చేసుకోవాలంటే ఎలాంటి జ్ఞానం కూడా మనకు ఉండాలి కదా. ఎలా విశ్లేషణ చేసుకోవాలని నేను ఇంకా డౌట్ వస్తాయి ఎలా మనం మార్చుకొని పోవాలి. చిన్న సూక్ష్మం ఉన్నాయి ఇవన్నీ కూడా ఎలా గమనించుకుంటూ పోవాలి అనుకుంటే మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం. ఇప్పుడు అన్నికంటే ముఖ్యమైనది ఏంటంటే కొన్ని షేర్ చేస్తున్నాము. సెల్ఫ్ లవ్ అంటే ఏంటి? సెల్ఫ్ లవ్ మనం చూపించుకోవాలి. మళ్ళీ ఇప్పుడు ఇంతకుముందు మనం ఏది డిస్కస్ చేసుకుంటామో దానికి ఇది వర్తిస్తుంది. ఏం చేస్తాము? చక్కగా చెప్పాలి ఇందాక పిల్లలు ప్రేమిస్తాము, ఏం నాన్న మంచిగా, మళ్ళీ భర్తకు పెడతాము, భోజనం పెడతాము, బంధువులు పంపిస్తాము, అన్నీ చేస్తాం. నిజంగా మనం ప్రేమించుకుంటున్నామా? మనం ప్రేమించుకోవడం అంటే ఏంటి? మన మీద మనము సరైన దృష్టి పెడుతున్నామా అని క్వశ్చన్. ఏదైనా అంటే మనం రక్షించుకోవడం అంటుంది కదా, ఏదైనా ఒక సమస్య వస్తుంది, ఏం చేస్తాము? సమస్య నుండి ఒక పరిష్కారం ఉంటుంది. దాన్ని ఆలోచించుకొని ఏం చేస్తాము? మన దృష్టి లేకపోతే, శ్రద్ధ లేకపోతే దాని 50% కాకుండా మనమే కాదు. అలా మనం దృష్టి మనం పెట్టుకోవాలి. నిజంగా మనం ప్రేమించుకోవాలి. అప్పుడు అన్ని రకాలుగా మనం కేర్ తీసుకుంటాం. ఏదొచ్చినప్పుడు జీవితంలో దాన్ని నిర్లక్ష్యం చేస్తాం. ఏదొచ్చినా ఏం పట్టించుకోం మనం. అది ఏమవుతుంది? మన శరీరానికి మన మనసు కూడా బాగా అవుతుంది అంత చేయడం వల్ల మనం ఎలా కాపాడుతున్నట్టు నిజంగా మనం ఎలా మనం ఇష్టపడుతున్నట్టు సెల్ఫ్ లవ్ అంటాం. సెల్ఫ్ కేరింగ్ అంటారు, చాలా ఇంపార్టెంట్. తనతో తాను సంపూర్తిగా లేనివాడు ఎక్కడ ఎవరితోనూ దేనితోనూ సంపూర్ణంగా ఉండలేదు. అవునా? మనకి మంచిగా బంగారు ఉంటుంది, ఉంటాయి, ఇల్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ ఏమవుతుంది? ఆ మనిషి కంటే ఎప్పుడు ఆ మనిషికి దుఃఖమే ఉంటుంది, బాగుంటుంది. కానీ నాకు అన్నీ ఉన్నాయి కదా, మంచి భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నారు, పిల్లలు అవగాలో ఉన్నారు, ఇక్కడ వేరే ఉండడం ఉండొచ్చు, అన్నీ ఉన్నాయి కదా, నాకు ఎందుకు లోపల దుఃఖం తెచ్చుకోవడం లేదు నాకంటే నీతో నువ్వు కనపడలేదు, నీతో నువ్వు లేవు. తనతో తాను సంపూర్తిగా లేనివారు ఎక్కడ ఎవరితోనూ దేనితోనూ సంపూర్తిగా ఉండలేరు. అంటే మనం సమయం ఇచ్చుకోవడం మన ఆత్మ పురోగతి కోసం,
మనం సాధన చేయడం, పని చేయడమే మనల్ని మనం ప్రేమించుకోవడం అంటే. అంతేనండి, సాధన చేయడం ద్వారా మనం సాధించుకుంటాం. మాట్లాడము. నాతో నేను గడిపే సమయమే ఈ ప్రపంచంలో నాకు అన్నిటికంటే అత్యంత ముఖ్యమైన సమయము. అర్థం చేసుకోండి. మీ జీవితంలో ఎలా ఉంటుందంటే చాలా విషయాలు ఉంటాయి. 10 రకాలు మన కళ్ళ కనిపిస్తుంది, అన్ని మెరుస్తూ ఉంటాయి మన ముందు. కానీ ఆ 10 విషయాల్లో ఏది చాలా ముఖ్యమైనది మన జీవితానికని మనం తీసుకొని మనం లోపల పెట్టుకోవాలి. మన బంగారు కనిపిస్తుంటుంది, చక్కగా వ్యాపారం కనిపిస్తుంది, ఇంకోటి కనిపిస్తుంటుంది, అదే పుస్తకాలు కనిపిస్తున్నాయి, ఎన్నో రకాలు కనిపిస్తున్నాయి. మన జీవితంలో అత్యంత ముఖ్యమైనది ఏంటి అని తీసుకొని అది గమనించగలం. లేకపోతే ఏమైపోతుంది, సమయం అంతా గడిచిపోదు. ఏదో ఒక కారణంకి సమయం అంతా గడిచిపోతుంది. పక్కవాడు మనకి ఏమి చెప్తారా, మనకు వచ్చి మనం సరి చేస్తారా? మనం ఎలా పోతున్నాము అని మనం గమనించుకోవాల్సింది కదా. రోజు చెప్పరు, నువ్వు అయితే కానీ సలహా అయితే కానీ నాకు చెప్పుకోండి చెప్తాను తప్ప నీ జీవితంలో వాళ్ళకి చెప్పని వాళ్ళ జీవితంలో వాళ్ళకి ఎక్కువ అయిపోతారు. ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. మనకి ఇన్ఫోసిస్ అంటారు కదా, వాడు వాళ్ళిద్దరిని భార్య భర్తని పిలిచారు. చాలా కోటీశ్వర్లో బిజినెస్ అనుకోవాలి. వాళ్ళు ఇంటికి పిలిచారు. ఇంటికి వచ్చి అక్కడికి వెళ్ళి సిల్వర్ దాంట్లో 2 గంటలు భోజనం పెట్టారు. అంతా బాగా రిచ్గా చూసారు. ఇంటికి వచ్చేసినాక సుధామూర్తి అడుగుతాం మాట, నారాయణ మూర్తి అడుగుతాం మాట, ఎందుకు అంత బిజగా ఉన్నారు మా దొరికి? ఏం మీద ఏం మీద ఉన్నారు? అంతా పదార్థం పెట్టారు, అన్ని పెట్టారు మార్నింగ్గా. అందులో ఒక పుస్తకం కూడా అతను పుస్తకం నేర్చుకోలేదు అనమాట. ఎక్కడ కానీ ఏ ముందు ఇస్తున్నా కూడా అన్ని వెంటనే కనిపిస్తున్నాయి, ఒక పుస్తకం అంటే మనం దీన్ని బట్టి మరి ఆలోచించుకోవాలి. ఏది ముఖ్యమైన జీవితంలో ఇది జాగ్రత్తగా మనం తీసుకోవాలి. మనపై మనకు సంపూర్తి నమ్మకం, ప్రేమ లేనప్పుడే ఇతరుల విమర్శలకు, మాన అవమానాలకు అతిగా స్పందిస్తూ అతిగా చింతిస్తూ ఉంటాం. అర్థం చేసుకోండి. మన మీద మనకి నమ్మకము లేనప్పుడు, మన మీద మనకు విశ్వాసం లేనప్పుడు ఏం చేస్తాము? ఎవరైనా పక్క వాళ్ళు వచ్చి ఏం చేస్తారంటే పని కింద రాయేసేస్తారు. అవును అవునా, నేనేం చేయలేనా, చక్కగా చేసింటావు, చక్కగా మాట్లాడింటావు, మాట్లాడేది మాట్లాడితే బాగుండేదేమో అంటారు వాళ్ళు. అవునా, సరిగ్గా మాట్లాడేదేమో అంటే వస్తున్నారు. అంటే అందులో మనకి ఎప్పుడైతే మనకు కలుగుతుంది పక్క వాళ్ళ ఇంట్రెస్ట్ ఎప్పుడు మనం తీసుకుంటాము, రిసీవ్ చేసుకుంటాము అంటే మన మీద మనకు విశ్వాసం లేనప్పుడు, నమ్మకం లేనప్పుడు వేరే వాళ్ళు చెప్పేటంటే మనం ఇంట్లో ఉంటాం. అదే మన నమ్మకం ఉందనుకోండి, అట్లా అండి సరే పట్టించు మళ్ళీ మన పని మనం తీసుకుంటాం. కాబట్టి మన మీద నమ్మకము, విశ్వాసము చాలా అవసరం. మిమ్మల్ని మీరు చిన్న చూపు చూడనంత వరకు ఎవరు మిమ్మల్ని చిన్న చూపు చూడలేరు. చూసినా ఏ నష్టమో ఉండదు. ఏమనుకుంటాం మనము, మనం చిన్న చూపిస్తుంటాం. 10 జిల్లాలు తిరిగా మనిషి నేనేమో తిరగలేకపోతున్నాను, చాలా ఏం కాదు, నేను మాట్లాడలేను, లైక్ పెట్టుకొని నేను మాట్లాడలేను. మనం ఏం చేస్తామంటే చిన్న చూపిస్తుంటాం. అంటే పక్క వాళ్ళు ఎవరు చిన్న చూపాల్సిన అవసరం లేదు, మనమే చిన్న చూపు చూసుకుంటుంటాం. కాబట్టి ఎప్పుడు కానీ మనము తక్కువ అంచనా ఎక్కువ వేసుకోకూడదు. మనకు ఇప్పుడు వీళ్ళందరూ కొన్ని 2 మాటలు చెప్పలేదు మన ధ్యానం గురించి. ప్రతిసారి ఏమంటారు, నీకు తెలిసిన ధ్యానం పద్ధతి ఒకటి అదే చెప్పండి తెలియని వాళ్ళకి అంటారు. అవునా? అట్లా ఎప్పుడు మనము తెలిసి చూడటం వరకు పక్కవాడు కూడా మనం చూడలేదు. సినిమా డైలాగ్ కూడా నేను తక్కువ చేస్తున్న వరకు నన్ను ఎవరు, నేను ఓడిపోవడం వరకు ఉంటుంది డైలాగ్, కానీ ఎవరు ఓడించలేదు డైలాగ్. సుందర సినిమాలు నాకు నేను ఓటర్ ఒప్పుకుంటే తప్ప మనకు మనం ఎప్పుడు అనుకోకూడదు.
అకౌంట్స్ నేర్చుకోండి. నాకు ఈ ప్రపంచంలో నాకు అత్యంత ఇష్టమైన అత్యంత నమ్మకమైన వ్యక్తి నేనే. అవునా? ఎవరైనా మనము మోసపోవచ్చు, కానీ ఒక స్నేహితుడు ఉంటాడు, చాలా స్నేహితురాలే ఉంటుంది, మనకు చాలా తక్కువగా ఎన్నో ఏళ్ళ నుంచి 10 ఏళ్ళ నుంచి మనకు పరిచయం ఉంటుంది. ఒకానొక టైంలో వాళ్ళకి మనకి తేడా వచ్చి వెళ్ళిపోతారు మన జీవితంలో నుంచి. అవునా? అప్పుడు మనకి బాధపడతాము. అన్నిటి నుంచి ఆ స్నేహితుడు నాకు బిజినెస్ సహాయం చేసినాడు, సహాయం చేసినాడు, మా ఫ్యామిలీ పెట్టేద్దాం మనము. ఏమవుతుంది? సడన్గా ఆ మనిషి జీవితం నుంచి ఏదో ఒక సందర్భం వచ్చి, ఏదో ఒక కారణం వచ్చి ఆ సందర్భం వచ్చినప్పుడు ఏమవుతుంది? అన్ని ఏళ్ళ నుంచి ఉన్న వ్యక్తి ఏమవుతుంది? కలుసుకోండి. అంటే మనం దీన్ని గుర్తుపెట్టుకొస్తున్నాం ఏంటి? ఎవరున్నా ఎవరు లేకపోయినా మనతో మనము ఇది క్యారెక్టర్, ఇది క్యారెక్టర్. అందుకంటే సమయం ఎప్పుడు వేస్ట్ చేసినప్పటికీ సమయం మీరు మీకోసం ఉంచుకోండి. ఈ మధ్యలో ఎందుకు వస్తుంటాయి? నిజమే, భర్త ఉంటాడు, భార్య ఉంటుంది, అన్ని మంచి అన్ని సంసారం ఉంటుంది, అన్ని సరే. కానీ నీకు నువ్వు సమయం ఇచ్చుకోకపోతే ఎలా ఉంటుంది? ఒక టైంలో ఏమైపోతున్నారో ఒంటరి వాళ్ళు మిగులుతాం. కాబట్టి అసలు గ్యారంటీ ఏమనుకోవచ్చు? గ్యారంటీ ఏంటి? మనమే గ్యారంటీ. 100% మనమే మన గ్యారంటీ. అనవసర సమయం వేస్ట్ చేసుకోకుండా బంధాలు కావచ్చు అన్ని ఇవ్వాలి. తప్పకుండా మనము ప్రాముఖ్యత ఇవ్వాల్సిందే, అన్ని ఇవ్వాల్సిందే. కానీ అనవసరమైన సమయం వృధా చేసుకుంటూ అలా చేసుకోకుండా ఏమైపోతుంది? మనం తీసుకున్నామంటే 100% ఇది గ్యారంటీ. అవునా? స్నేహితులున్నా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఎవరున్నా లేకపోయినా ఇది మిగిలేదు మనమే. స్థానం ఉంది కదా, లాస్ట్ మిగిలేదు మనమే లాస్ట్. కాబట్టి అది జాగ్రత్తగా మనం సంతానంలో ఉంటాము, సంఘంలో ఉంటాము. చిన్న వయసు మీద వచ్చారు క్లాసులో ఇప్పుడు చూడలేకపోతున్నాం. ఏ క్లాస్ కన్నా కూడా పెద్దవాళ్ళు కనిపిస్తున్నారు, చిన్నపిల్లలు కనిపించారు. చాలా సంతోషం. ఎవరైనా కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎన్నో మధ్యలో వస్తుంటాయి, బంధాలు వస్తుంటాయి, రిలేషన్షిప్ వస్తుంటాయి, ఫ్రెండ్స్ వస్తుంటారు, స్నేహితులు వస్తుంటారు. అన్నిటికన్నా కూడా అన్ని కాదు. మనం ఏం చేస్తాం? డైవర్ట్ అయిపోతుంటాం. నా స్నేహితురాలు, నా ఫ్రెండ్, నేను అన్ని కోరుతున్నాం. ఎక్కడ మనం ఎవరికి మెయిన్కి వస్తున్నాము. కాబట్టి అన్నిటికంటే చిన్నగా మనం ఇచ్చుకోవాల్సింది దేనికి? ఎవరు ఇచ్చుకోవాలా? అందరికి ఇస్తాం డైరెక్ట్. నా స్నేహితురాలు కష్టంగా నిజమే, ఓ రాజు చేయి, ఏం పర్లేదు. కానీ అంటే ధ్యేయంగా పెట్టుకున్నాం అనుకోండి, అంటే ఏమైపోతుంది? అది ధ్యేయంగా ఉంటుంది. అంటే బయట వాళ్ళకి సమీక్షిపోతున్నాం మనం. చాలా గొప్ప అందరికి సాల్వ్ చేస్తా ప్రాబ్లమ్స్. నేను సమస్య తీరిస్తే అందరికి నేను చివరికి ఏమైపోతుంది? ఒక స్థితి వస్తుంది, మొత్తము కాదే అయిపోతుంది. మనం శక్తి ఏముంది, జడ్జెస్ ఏముంటాం. ఎందుకు ఇలా నేను మళ్ళీ వాళ్ళు ఫోన్ చేస్తే మేము బిజీ ఉంటామంటారు. ఎవరికైతే అంత కష్టపడి ఇష్టం, అది కష్టపడి వెంటబడి ఆ మనిషికి సహాయం చేసి చేస్తున్నారు కదా. నువ్వు ఇక్కడ ఇక్కడ ఫోన్ చేస్తే ఏమవుతుంది? నేను కొంచెం బిజీగా పనిలో ఉన్నాను, మళ్ళా చేస్తాను. మనకు ఇప్పుడు బాధ అనిపిస్తుంది, దుఃఖం అనిపిస్తుంది. అంటే ఏంది? నువ్వు అందరికీ ఇచ్చినావు, కానీ ప్రయారిటీ నీకు నువ్వు ఇచ్చుకోలేదు. అందుకే స్థితికి వచ్చింది. కాబట్టి చాలా ముఖ్యం, మనము ఇచ్చుకోవడం చాలా ముఖ్యం. జనాలు మనల్ని ప్రేమించవచ్చు, జనాలు మనల్ని ద్వేషించవచ్చు. దేనితోనూ మనకు సంబంధం లేదు, దేనికి మనము అంటుకోము. అదే మన జ్ఞానము, అదే మన ఉండవలసిన అసలు స్థితి, అదే మన సహజ స్థితి. నాకు చెప్పాను నేను, ఎవరు ఉన్నా వాళ్ళు మనం ప్రేమించినంత మాత్రాన మనము రేపు ప్రేమించకపోయినా కూడా నష్టమేం లేదు. మన దారి మంది మన గమ్యం.
తనను తాను ప్రేమించలేని వాడు ఇతరులను ఎప్పటికీ ఎన్నటికీ ప్రేమించలేడు, ఇతరులకు ప్రేమను పంచలేడు. అవునా? మన ఇంట్లో పిల్లలే ఉంటుంది, మనం ఏం చేస్తాము, చాలా స్ట్రిక్ట్ గా ఉండి అంటే లోపల ప్రేమించండి కానీ అది బయట చెప్పలేము మనం. ఒకసారి కూడా ఏం మా నాన్న చక్కగా నువ్వు చేయగలుగుతావు అలా ఉండదు. చాలా సీరియస్ గా ఆలోచిస్తున్న పిల్లలు అలా చేస్తే బాగా బాగుపడతారు అనుకుంటాం. ఏమైపోతుంది అంటే మన ఇంట్లో పిల్లలకే మనము ప్రేమని ఇవ్వలేనప్పుడు మనం బయట వ్యక్తికి ఏం ప్రేమ ఇవ్వగలుగుతాం, మనం ఏం పంచగలుగుతాం, మనం పంచలేము. కాబట్టి వీరంత వరకు మనము జనాలు మనల్ని ప్రేమించలేము. మనం తాను ప్రేమించలేని వాడు ఇతరులను ఎప్పటికీ ఎన్నటికీ ప్రేమించలేదు. ఇంకా నేను పాయింట్ చెప్పాను. తనను తాను ప్రేమించుకోవడం అంటే ఏంటి? సెల్ఫ్ లవ్. నేను ప్రేమించుకోలేకపోతే ఫస్ట్ పక్క వాడికి నువ్వు ప్రేమ పంచలేవు. కోపాలు వస్తుంటాయి, తాపాలు వస్తుంటాయి, అసలు ఎట్లా మాట్లాడో కూడా మనకు అర్థం కాదు. మనం ఎప్పుడు మనం ప్రేమించుకోలేదు కదా, ఎప్పుడు మనం బాగా చూసుకోలేదు కదా, ప్రశాంతంగా మనం గడపలేదు కదా, ఎట్లా వస్తుంది బయటకి? అదే వస్తుంది. ఒక మాట దొరుకుతుంది, అయ్యో మాట అనేసినామండి సరే అనుకుంటాం. మాకు ఇంకో సంఘటన మళ్ళా వచ్చి మళ్ళీ చెప్తాం మనం బాగా దొరుకుతుంది. ఇన్నిసార్లు దొరుకుతుంది అంటే లోపల కనెక్షన్ కాదు. నీకు నువ్వు ప్రేమ ఇచ్చుకోలేదు, కనీసం ఒక ఇంట్లో అలా నీ పిల్లలు కూడా నువ్వు ప్రేమ ఇచ్చుకోలేదు. మన బయట వ్యక్తితో ఎలా ప్రశాంతంగా గడుపుతావు, ఎలా ప్రేమిస్తావు, తప్పు జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ లోపల చేసుకోకపోతే మన కనెక్షన్ తప్పు జరుగుతూనే ఉంటుంది. చాలా మనుషులు బాగుంటారు, నేను గొడవ పెట్టుకోకూడదు. ఏడ కూడా మనుషులు కనిపిస్తాడు, మళ్ళీ ఏదో ఒక తేడా వస్తుంది, మళ్ళీ మనం వస్తుంది. ఎలా అనిపిస్తుందండి? మీరు కొన్ని షేర్ చేసుకోవచ్చు ఏమైనా ఉంటే, మీకు ఏమైనా జరిగిన సంగతి కానీ. అంటే ఎట్లుంటుందంటే జ్ఞానం అనేది ఎంతో మంది అపారమైన జ్ఞానం. కొన్ని పుస్తకాలు ఉన్నాయి. సారు 10 లక్షల పుస్తకాలు చదివారు 10 సార్లు, మా సార్ 15 పుస్తకాలు చదివారు. మా సారు పుస్తకాలకు ఇప్పుడు కొత్త అంటే చెప్పండి, మరి ఎక్కడ లోపం ఉంది? నేను చదివేసాను పుస్తకం చదివామంటే నేను చదివేసిన పుస్తకం ఎప్పుడు చదివేసిన పుస్తకం పక్కన పెట్టేస్తున్నాను. లోపం ఎక్కడుంది అంటే కనీసం చదివిన పుస్తకంలో ఒక 10 వాక్యాలన్నా కనీసం మీ జీవితంలో పెట్టినావా అనేది చదువు. లేకపోతే ఎన్ని క్లాసులు వచ్చినా, ఎన్ని ధ్యాన మందిరాలకు వచ్చినా, ఎన్ని శాకాహారాలకు వెళ్ళినా, మనమేం క్లాసులు చెప్పినా, మనం 10 మంది చెప్తున్నాం క్లాసులు, మనము దాన్ని చేయలేదనుకోండి దుఃఖం ఉంటుంది లోపల, ఇంటికి నేడుస్తాం మనం. అత్యంత ముఖ్యమైనది ఏంటంటే కరెక్షన్ చేసుకుంటే. కాబట్టి ఎంత చదివినామని కాదు, జీవితంలో వచ్చినప్పుడు సంఘటనలు వచ్చినప్పుడే ఏం చేస్తాం? తప్పించుకుంటాం. ఏం పర్లేదు, దాన్ని ఏమని చేస్తాం అంటే ఎదుర్కొనే శక్తి లేక. ఏమైనా మనకి ఇబ్బందికరమైన సంఘటనే వస్తుంది, ఏం చేస్తాము అంటే మనకి పరీక్ష వచ్చింది, ఆ పరీక్ష మనం పాస్ అవ్వాలి కదా. జ్ఞానం చదివితే ఆ పుస్తకంలో ఉంటుంది కానీ మనం పెట్టాం, మనం దాన్ని వదిలేస్తాం. అది ఏం చేస్తుంది? రూపం మార్చుకొని మళ్ళీ ఇంకో రూపం వచ్చి మనం తెచ్చుకుంటున్నాం. ఎక్కడ పోరు ఏమనుకుంటాం, అయిపోయింది లేకపోతే దాన్ని ఏమని చేస్తామో దాన్ని అనుకుంటాము, కానీ ఇంకో రూపం వచ్చి మనం ముందు మనిషి వ్యక్తి వేరే ఉండొచ్చు. కాబట్టి చాలా అవసరమే, చాలా ముఖ్యమైనది ఏంటంటే కొంచెం కష్టమైనా పర్వాలేదు, తెలిసిన జ్ఞానాన్ని కొంచెం కన్నా మీరు మన జీవితానికి తీసుకురావాలి. ఇంకోటి భయం ఉంటుంది. ప్రతి ఒక్క దానికి భయం అనేది చాలా మనకు అంటూ కూడా చెప్పాలంటే. స్టూడెంట్స్కి ఏమో పరీక్షలో ఏమొస్తాయో తెలీదు, ఎన్ని మార్కులు వస్తాయో తెలియదు, ఇంట్లో వాళ్ళు ఏమంటారో తెలీదు, అన్నిటికీ భయమే. స్టేజ్ పైన ఎక్కాలంటే నేను మాట్లాడితే ఎవరేమనుకుంటారో, ఎలా ఫీల్ అవుతారో వాళ్ళు, అలా అన్ని భయాలు ఉంటాయి. భయం అనే దాన్ని ఎప్పుడు స్థాయి ఉంటారో భయాన్ని మనం భయపెట్టాలంటున్నారు. కాబట్టి మన జీవితం ఎదగాలంటే మనకి ఏం చేయాలంటే అసలైంది మనకు ఫియర్ ఉంటుంది. ఆ భయాన్ని మనకు మన జీవితంలో తీసేసేయాలి. నేను చెప్పినట్టు సులభం కాదు, తీసేసేయాలంటే
చెప్పేది సులువు ఏది కాదు. అదే చాలా బాగా చెప్పావు. 10 సార్లైనా సరే, ఐదోసారి చేస్తుంటాము. భయం వస్తానే ఉంటుంది, వస్తానే ఉంటుంది. ఒక అనుకోని సంఘటన ఏదైనా చెప్పాను జరిగినప్పుడు కానీ లోపల నుంచి ఏమొస్తుంది? పక్క వాడికి కూడా చెప్పుకోలేము మనం. మనకి ఏదైనా బాధ అయినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు పక్క వాళ్ళకి కూడా చెప్పుకోలేము. సడన్గా ఆడుతుంటే మనమే బాధపడుతుంటాం, అన్నీ చేస్తుంటాం మనం. కాసేపు ఒక గంట సేపు బాగా అలా అంతా బరువెక్కిపోతుంది. అవునా? ఆలోచించు, ఆలోచించు, ఆలోచించు. గంట సేపు తర్వాత ఏమవుతుందంటే మనమంతా అయినాక ఒక చిన్న పరిష్కారం వస్తుంది. అబ్బా నేను దీనికోసమేనా నేను 2 గంటలు తలకాయ బాదుకున్నాను నేను. ఇంత దీనికోసమేనా అనిపిస్తుంది. అంటే సంఘటన వచ్చినప్పుడు ఏమవుతుంది? భయం వల్ల ఏమవుతుందంటే అది మనకి పెద్ద భూతలా కనిపిస్తుంది. దాని తర్వాత భయాన్ని వదిలినప్పుడు ఏమవుతుంది? అదే సంఘటన ఏమవుతుంది మనకి? చిన్నది చిన్నది. కాబట్టి అంత సులభం కాదు. భయం అనేది మనము ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. 5వ సారి ప్రాక్టీస్ చేస్తాం, పడిపోతాము. 10 సార్లు ప్రాక్టీస్ చేస్తాం, పడిపోతాం. అయినా సరే 11వ సారి ప్రాక్టీస్ చేసి భయాన్ని ఉంచుకోవాల్సింది. వేరే మార్గం లేదు. భయం ఉంటే ఏంటి మనం ముందుకు పోలేము కదా. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు జయించాల్సింది. ఇలా ఇలా ఉంటుంది. మనం విశ్లేషించుకోవడం మీరు గమనించారా? ఎంత ఉంటుంది మనం డెవలప్ చేసుకొని లోపల విశ్లేషించుకుంటే ఇన్ని ఉంటాయి మన లోపల. ఈ నెల పక్కన పెట్టి ఏం చేస్తామంటే డైరెక్ట్గా వెళ్ళిపోతాం, మనం ధ్యానోత్సవానికి వెళ్ళిపోతాం. ఇక్కడ అన్ని కరెక్షన్స్ కావు, ఎన్నింటిలో ఉండిపోయింటాయి. ఏదో ఒక వస్తుంది గట్టి చేస్తున్నాం. కాబట్టి చాలా మటుకు ఈ రోజు నుంచి మనకు ఒక చక్కటి, నాకు ఎందుకో చాలా బాగా అనిపించింది. ఆడతో రావడం అనేది ప్రశాంతమైన వాతావరణం అనిపించింది. ఇక్కడ నేను ఫస్ట్ టైం క్లాస్ తీసుకుంటాను ఇక్కడ. చాలా చోట్ల మా సార్ వచ్చి ఇక్కడ క్లాస్ తీసుకున్నారంట. చాలా చోట్ల నేను క్లాసెస్ వనపడితే వెళ్ళా కానీ నా ఫస్ట్ టైం వస్తాను. ఒకలాంటి నాకు ఎందుకో ప్రశాంతమైన వాతావరణం అనిపిస్తాను. చాలా పీస్ఫుల్ ప్రశాంతంగా మనం గట్టిగా చప్పట్లు కొడుతున్నాం. చిన్న సంశయం మాట.